జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్తను అయితే తీసుకొచ్చా. న్యూస్ అయితే మామూలుగా ఉండదు చెప్తున్నా. ప్రతి ఒక్క హిందువు కూడా గర్వించేటట్టు ఉంటుంది ఈ న్యూస్. ఓకేనా? ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తూ ఇండోనేషియాలో ఏకంగా 1000 దేవాలయాల నిర్మాణం చేపట్టారు. ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన హిందూ మతం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. అవునా కాదా? మనము పంచభూతాలను పూజిస్తాం. నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. మనము చెట్లోనూ దేవుళ్ళను చూస్తాం, రాతిలోనూ దేవుళ్ళు చూస్తాం, మట్టిలోనూ, నీళ్లలోనూ, పుట్టలోనూ, ప్రతి చోట కూడా మనం దైవాన్ని చూస్తాం. అవునా కాదా? మన హిందూ మతాన్ని సనాతన ధర్మం అని కూడా అంటారు. మన సనాతన ధర్మానికి పుట్టుక చావు అనేది లేనే లేదు, ఉండదు కూడా. అవునా కాదా? ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి, కొన్ని వచ్చేసి 500 సంవత్సరాల క్రితం, కొన్ని వచ్చేసి 2000 సంవత్సరాల అప్పుడు, ఏదో ఇట్లా రకరకాలుగా పుట్టినాయి. మరి సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? దానికి ఏమన్నా ఒక ఆధారం ఏమన్నా ఉండదా? కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, అరే అది అప్పుడు పుట్టింది ఇప్పుడు పుట్టిందని. వాళ్ళంతటి ఇంకొకరు ఉండరు. అది నేను చెప్పేది అయితే. సరే, ఇక్కడ మనం ఒక విషయం బాగా గమనిస్తే, మన హిందువుల్లో కర్కశత్వం తక్కువగా ఉంటుంది. అందుకే మన దేశంలో క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది కొన్ని దేశాలతో పోలిస్తే. అంటే ఇతర దేశాల కన్నా అంతెందుకే స్వామి, చైనాలో చూడండి, అంటే చైనాలో న్యూస్ బయటకు రావలే కానీ, బంగ్లాదేశ్లో చూడండి, పాకిస్తాన్లో చూడండి, మయన్మార్లో చూడండి, శ్రీలంకలో చూడండి, ఇట్లా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో నేరాలు తక్కువగా ఉంటాయి. అదే విదేశీ మతాలలో అయితే ఇక చెప్పే పనేలే, మామూలు కాదు. వాళ్ళు కొట్టుకుంటారు, కోసుకుంటారు, కాల్చుకుంటారు, బాంబులు పెట్టుకుంటారు, ఒకటని కాలే రకరకాలు. 2 ప్రపంచ యుద్ధాలు వచ్చింది కూడా ఈ విదేశీ మతాల వల్లనే. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అవి ఎవరి వల్ల? అవి కూడా విదేశీ మతస్థుల మూలంగానే. కానీ శాంతి శాంతి అంటూ వీళ్ళంతా కూడా మనకు నీతులు చెప్తారు. చూడండి, ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దీనికి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయానికి సంబంధం ఉండాలి. అందుకే నాకు తెలిసిన దానిలో ఒక 4 ముక్కలు మన సనాతన ధర్మం గురించి ముందుగా మీకు చెప్పిన. ఈ విధంగా చెప్పుకుంటా పోతే రోజులు సరిపోవు. అంటే సనాతన ధర్మం గురించి చెప్పాలంటే, నాకున్న జ్ఞానం చెప్పాలంటే ఇదిగో ఇంత. నిజం చెప్తున్నా, ఓపెన్గా నేను మాట్లాడుతున్నా. ఇంత మన ధర్మం గురించి చెప్పుకోవాలంటే అవి రోజులు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కూడా సరిపోవు. అంత గొప్పదనమాట. ఆ విషయం మీకు కూడా తెలుసు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఇండోనేషియా జనాభా వచ్చేసి 29 కోట్లు. ప్రపంచంలో అత్యధికంగా ముస్లింలు ఉన్నటువంటి దేశం కూడా ఈ ఇండోనేషియానే. ఇక్కడ 90% మంది ముస్లింలే ఉంటారు. అయితే అసలు ఈ ఇండోనేషియాకు నాగరికత నేర్పింది మన హిందువులే. నేనే ఊరికే చెప్పడంలే. ఇండోనేషియాకు నాగరికత నేర్పింది, వ్యవసాయం చేయడం నేర్పింది, పరిపాలన అనేది నేర్పింది, అడ్మినిస్ట్రేషన్ నేర్పింది మన హిందూ రాజులే. ఇక్కడ మీకు సూటిగా చెప్పాలి అంటే, ఈ ఇండోనేషియా ఒకప్పుడు మన హిందూ దేశంగానే ఉన్నింది. ఓకేనా? అప్పట్లో ఈ ఇండోనేషియాలో సమత్రా, జావా, కొముడో, సుంబా, రింకా లాంటి అనేక హిందూ రాజ్యాలు ఉన్నాయి. ఈ ఇండోనేషియాలోని హిందూ రాజ్యాలతో మన దేశానికి, అంటే మన భారతదేశానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్తక వ్యాపారాలు, వజ్రాలు, సుగంధ ద్రవ్యాలను ఒక దేశానికి మరొకరు ఈ ఎగుమతి చేసుకోవడం, దిగుమతి చేసుకుంటా ఉన్నారన్నమాట. అప్పట్లో ఇండోనేషియా కూడా మన దేశం లాగానే అన్ని రంగాల్లో కూడా బాగా అభివృద్ధి చెందిందన్నమాట. ధనరాశులతో, చెప్పా కదా, వజ్ర వైడూర్యాలతో ఇండోనేషియాలోని రాజ్యాలన్నీ కూడా నిండి ఉన్నాయి. 7వ శతాబ్దం, ఈ 7వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు ఈ ఇండోనేషియాలోని రాజ్యాలన్నీ కూడా హిందూ రాజ్యాలుగా ఉంటా వచ్చాయన్నమాట. అంతేకాకుండా ఈ రాజ్యాలలోని ప్రజలంతా కూడా మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. కానీ 1200వ సంవత్సరంలో మన దేశాన్ని పిచ్చి తుగ్లక్ అని చెప్పేసి మీరు కూడా పేరు వింటారు. ఆ పిచ్చి తుగ్లక్లో మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. మన హిందూ రాజుల అనైక్యత కారణంగా, అంటే మనలో ఐకమత్యం అనేది లేకపోయినందువల్ల మన రాజులను వీళ్ళందరినీ కూడా విడగొట్టి వాళ్ళను కొంతమందిని చంపి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మన అందరం కలిసి ఏమవుతాం, చాలా స్ట్రాంగ్ అవుతాం. అదే మనం కులం పేరుతోనో, లేకపోతే డబ్బు పేరుతోనో, ఇంకొక దాంతోనో, ఈ పార్టీ, ఆ రాజ్యం, ఈ రాజ్యం, ఆ దేశం, ఈ నాయకుడు, ఆ హీరో, ఈ సినిమా, ఇట్లా రకరకాలు కొట్టుకుంటే ఏమవుతుంది, మనలో ఈ అనైక్యత అనేది పెరుగుతుంది. పక్కోళ్ళు మనలో వచ్చి తన్నిపోతా ఉన్నాయి. కానీ నిన్ను వచ్చి తంతా ఉన్నాయి అనుకో, నేను మూర్ఖునైతే నేను ఏం చేస్తా, తన్నైలే ఏం గాయాలని చెప్పి నేను నవ్వుకుంటా ఉంటా. కానీ నాకు తెలియదు రేపు నిన్ను దన్నోడే వచ్చి నన్ను దంతాడని. అదే కనుక మనం అందరం కలిసి ఉంటే మనం కొట్టుకుంటాము, అది మన ఇష్టం. అది పక్కన ఉండి అడుగు పెట్టనికూడదు. మనం అందరం కలిసి వాడిని ఎరగదీయాలా, అట్టుండాలా. ఆ విధంగా వీళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళు సంఘనాయకి దేశాన్నే పోగొట్టుకున్నారు. ఇక తరువాత
14వ శతాబ్దంలో ఈ అరబ్ దరిద్రులు ఇండోనేషియాలోని రాజ్యాలపైన దాడి చేసి వాటిని కూడా ఆక్రమించుకున్నారు. అప్పట్లో ఇండోనేషియాలోని రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఉంటా ఉన్నాయి. దాదాపుగా 9 నుంచి 11 హిందూ రాజ్యాలు ఉన్నాయి. అయితే అవి చిన్న చిన్న రాజ్యాలు కావడంతో ఈ అనాగరిక అరబులు వాటిని ఈజీగా జయించి ఆ దేశాలన్నిటి కూడా ఆక్రమించుకున్నారు. భారతదేశాన్నే వాళ్ళు ఆక్రమించుకున్నారంటే కాదు, ఇంక వాళ్ళు ఒక లెక్క అంటే వాళ్ళక. ఇక యథావిధిగా ఇండోనేషియాలోని రాజ్యాలలో ఈ ప్రజలందరినీ కూడా బెదిరించి భయపెట్టి అక్కడ ప్రజలను ముస్లింలుగా మార్చేశారు. ఇప్పుడు ఎడున్నదంతా భారతదేశంలో ఉన్నదంతా కూడా ముందు హిందువులే కదా. ఏమే వీళ్ళు మొగలాయలు వచ్చి చాలా మందిని మతం మార్చి ముస్లింలుగా తయారు చేసినారు. రజాకార్ సినిమాలు చూడారు మీరు ఏ విధంగా మతం మార్చారనేది. ఆ విధంగా బ్రిటిషర్లు వచ్చి రకరకాల మాయ మాటలతోనూ ప్రలోభ పెట్టి భయపెట్టి చంపి రకరకాల హింసలన్నీ చేసి చాలా మంది క్రిస్టియన్లుగా మార్చారు. ఆ విధంగానే ఇక్కడ ఇస్లాం అనేది కానీ క్రిస్టియానిటీ కానీ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, అది వేరే విషయం. అయితే ఆ తర్వాత ఇండోనేషియా అతిపెద్ద ముస్లిం దేశంగా మారిపోయింది. అది ఇండోనేషియా యొక్క చరిత్ర. కానీ ఇండోనేషియాలో ఇప్పటికి కూడా అనేక హిందూ దేవాలయాలు, చిహ్నాలు, కట్టడాలు ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికీ ఈ ఇండోనేషియా ప్రజల జీవన విధానం కూడా మన సనాతన ధర్మాన్ని పోలుంటుందన్నమాట. అంతేందుకు వాళ్ళ ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే ఒకటని కాదులే, ఇప్పటికి కూడా వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ కరెన్సీ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. అయితే ఇప్పుడిప్పుడే ఇండోనేషియా ప్రజల్లో చైతన్యం అయితే వస్తుంది. ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియాల పుణ్యం అని చెప్పేసి తమ యొక్క అసలు ధర్మం ఏమిటో వాళ్ళంతా కూడా తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ సనాతన ధర్మాన్ని ఎవరు చిత్రం చేశారు, తమ పూర్వీకులు ఎన్ని కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఈ ఇండోనేషియా ప్రజలంతా కూడా అవగాహన చేసుకుంటున్నారనమాట. పైగా ఈ జిహాదీల మూలంగా తాము ఎంత నష్టపోయింది, పవిత్రమైనటువంటి తమ ధర్మం ఏ విధంగా నాశనం అయిపోయింది అన్న విషయాలపైన రీసెర్చ్ చేస్తారు. ఈ క్రమంలో నుంచి పుట్టుకొచ్చిందే కాండి నుసంతారా. ఈ కాండి నుసంతారా అంటే ఇదొక సనాతన హిందూ ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఈ కాండి నుసంతారాలో భాగంగా నాగరికులైనటువంటి అలాగే చదువుకున్నటువంటి ఇండోనేషియా యువకులు మొదటగా ఇండోనేషియా వ్యాప్తంగా 1000 పవిత్రమైనటువంటి హిందూ దేవాలయాలను నిర్మించాలని చెప్పేసి తలపెట్టినారు. ఎంత గొప్ప విషయంయా. ఇప్పుడు మన దేశంలో ఎన్ని దేవాలయాలు నిర్మిస్తూ ఉంటారంటే మనం ఏం చెప్పగలుగుతాము అంటే మనకు లెక్క పక్కా ఉండదు. అందులోనూ మనది హిందూ దేశం అనమాట. హిందువులు మెజార్టీగా ఉండేటటువంటి దేశం. అలాంటిది ఏకంగా ముస్లింలే మెజార్టీగా ఉండేటటువంటి దేశంలో, అది ప్రపంచంలోనే 1000 హిందూ దేవాలయాలు నిర్మిస్తారంటే మామూలు మాటల. అది కూడా ఎక్కడైతే మన ప్రాచీన హిందూ కట్టడాలు ఉన్నాయో అక్కడే తమ ఒకప్పటి సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసుకునేలా ఈ దేవాలయాలన్నింటినీ కూడా నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే ఈ దేవాలయాల నిర్మాణ ప్రక్రియ ఇండోనేషియాలో ప్రారంభమైంది. ఇందుకోసం ఇండోనేషియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విరాళాలు కూడా సేకరిస్తారు. ఒక పక్కన సోషల్ మీడియా ద్వారా ఇండోనేషియాలో హిందూ మత ప్రచారం చేస్తూ ఈ విధంగా గ్రౌండ్లో కూడా హిందూ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కంకణం కట్టుకున్నారు. అయితే ఈ పవిత్రమైనటువంటి మహాయజ్ఞంలో పాలు పంచుకోవడానికి మనం మోడీ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించాల. కానీ నిధుల పరంగా ఇండోనేషియాకు సాయం చేయడానికి మోడీ ప్రభుత్వం పూర్తి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇండోనేషియా ప్రజల్లో వస్తున్నటువంటి ఈ చైతన్యం చూస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 20 సంవత్సరాల తర్వాత అయినా లేకపోతే 50 సంవత్సరాల తర్వాత అయినా ఇండోనేషియా మళ్ళీ హిందూ దేశంగా మారుతుందని చెప్పి అనిపిస్తుంది. మారి తీరాలా, మారుతుంది కూడా. ఏమంటారా? మీకు అనిపిస్తుంది ఆ విధంగా? నిజము, సత్యము, ధర్మం అనేది ఎప్పుడైనా గెలుస్తుంది అంటారే. మరి సనాతన ధర్మంలో నిజం అనేది ఉన్నది కదా, సత్యం అనేది ఉంది కదా, ధర్మం అనేది ఉంది కదా. మరి మనం గెలవా? ఖచ్చితంగా గెలిచే తీరుతాం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.